ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. పలువురు మేయర్లు, కౌన్సిలర్లు కూడా గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాతో ఏపీలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక ఈ ఇద్దరూ టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే మోపిదేవికి రాజ్యసభ సీటుపై ఆసక్తి లేకపోవడంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. రాష్ట్ర రాజకీయాలను వదిలి ఢిల్లీకి వెళ్లడం తనకిష్టం లేదని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోపిదేవికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు మోపిదేవి. అయితే ఇక బీదా మస్తాన్ రావు కూడా టీడీపీలో చేరతారని తెలుస్తోంది. ఆయనకు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించొచ్చని సమాచారం. ఈ మేరకు టీడీపీతో ఒప్పందం కుదుర్చుకునే రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మోపిదేవి పదవిని ఇతర నేతలతో భర్తీ చేయడానికి టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రముఖంగా గల్లా జయదేవ్, సానా సతీష్, కిలారి రాజేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి మోపిదేవి వెంకటరమణ అత్యంత విధేయుడిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్ను వీడిన ఆయన అప్పటి నుంచి జగన్కు కుడిభుజంగా ఉన్నారు. జగన్ అక్రమాస్తులు, వ్యాన్పిక్ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ తన తొలి కేబినెట్లో మోపిదేవికి మంత్రిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత మండలిని రద్దు చేయాలనే తీర్మానం చేయడంతో ఆ వెంటనే మోపిదేవితో మంత్రి పదవికి రాజీనామా చేయించి అనంతరం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే రాజ్యసభకు వెళ్లడం మోపిదేవికి ఇష్టం లేకపోయినప్పటికీ జగన్ ఒత్తిడి వల్లే పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే నడుచుకున్నారు మోపిదేవి. ఇక 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేయాలనుకున్న జగన్ టికెట్ ఇవ్వలేదు. చెరుకుపల్లికి చెందిన డాక్టర్ గణేష్ను నిలబెట్టగా ఆయన ఓడిపోయారు. దీంతో తనకు జిల్లా వైసీపీ అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పి సీట్ల ఖరారు విషయంలో మాత్రం తన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తనకు అవమానంగా భావించారు మోపిదేవి. ఇక ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. జగన్ వెంట ఉండి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా తనకు అన్యాయం చేశారనే మనస్తాపంతోనే పార్టీకి, పదవికి రాజీనామా చేశారు మోపిదేవి. అయితే 2020లో వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవికి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నా కూడా రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడు. తాజాగా ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడిన బీదా మస్తాన్ రావు 2.5 దశాబ్దాల క్రితం టీడీపీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లారు. అక్కడ రాజకీయంగా అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తాన్ రావు నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. తనకు 4 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు తెలిపారు మస్తాన్ రావు. జాతీయ రాజకీయాలంటే తనకు ఆసక్తి అని, అవకాశం ఉంటే మళ్లీ రాజ్యసభకే వెళ్తానంటున్నారాయన. 32 ఏళ్లు తాను టీడీపీలో ఉన్నానని, అప్పుడు చంద్రబాబు తన బాస్గా ఉండేవాడని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అనుచరులతో చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇదిలా ఉంటే మోపిదేవి, బీదా మస్తాన్ రావుతో పాటు పలువురు నేతలు వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తీర ప్రాంతంలో మోపిదేవికి తన వెంట నడిచే అనుచరగణం గట్టిగానే ఉంది. ఆయన టీడీపీలో చేరనుండడంతో రేపల్లె నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు టీడీపీకి మరింత అనుకూలంగా మారనున్నాయి. రేపల్లెలో వైసీపీ దాదాపు ఖాళీ అయినట్టేననే అభిప్రాయానికి ఆ పార్టీ శ్రేణులే వచ్చారు. రేపల్లె మున్సిపాలిటీలో మొత్తం 28 కౌన్సిలర్లకు వైసీపీ బలం 26గా ఉంది. మోపిదేవితో పాటు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. దీంతో మారనున్న రాజకీయ సమీకరణల ప్రకారం రేపల్లె మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 2019 ఎన్నికల్లో ఘన విజయంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాన్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీ నేతలు పలువురు అధినేత జగన్కు షాక్ ఇచ్చారు. ఎన్నికల అనంతరం కూడా అదే పరంపర కొనసాగుతూ వస్తోంది. పార్టీ పరాజయం అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మద్దాలగిరి, కిలారి రోసయ్య రాజీనామా చేయగా తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత అదే బాట పట్టారు. ఇక మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు బాటలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్టు సమాచారం. వైసీపీలో ఎదురైన అనుమానాలు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీని వీడుతున్నామంటున్న పలువురు ఎంపీలు బీజేపీ, జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.